హాయ్, నమస్కార, ఆదాబ్, అభివందనం. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం, సుస్వాగతం. సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శనివారాల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకి ఇక్కడ జరిగే బుద్ధికి సంబంధించిన యుద్ధంలో విజేతలుగా నిలిచి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో అక్షరాల ₹1,00,000 అండ్ ప్రెస్టీజియస్ ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ ట్రోఫీని అందుకునేదారో తెలుసుకోవాలంటే let's begin the charming, chasing, challenging champion. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ కర్నూలు నుంచి శ్వేత, వాళ్ళ మదర్ హిమబిందు గారితో లెట్స్ వెల్కమ్. హిమబిందు గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ శ్వేత. హాయ్ సార్. కూల్ బ్లూ శ్వేత, ఏ క్లాస్ చదువుతున్నావమ్మా? 9th క్లాస్. ఏ స్కూల్? మాంటిసరీ హాస్టల్. గుడ్. అమ్మ మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ సార్. నైస్ అండి. శ్వేత ఎలా ఉంటుంది ఇంట్లో? కామ్ గా ఉంటుంది సార్. శ్వేత వాట్ ఆర్ హాబీస్? రీడింగ్ బుక్స్. రీడింగ్ బుక్స్ అంతేనా? వాచింగ్ టీవీ. సో పక్కన పుస్తకాలు, ఇంకో పక్కన టీవీ. అవును సార్. పుస్తకాలు ఎక్కువ, టీవీ ఎక్కువ? బుక్స్ ఎక్కువ ఉన్నాయి సార్. అలా చెప్పమని చెప్పిందా మీతో? లేదు సార్. నైస్. మరి ఆటలు పాటలు ఏంటండి శ్వేత పరిస్థితి? డాన్స్ బాగా ఇంట్రెస్ట్ సార్. వెరీ గుడ్. పెద్దగా ఏమవుతావు నువ్వు? డాక్టర్. నైస్ అమ్మా, ఆల్ ది వెరీ బెస్ట్ యూ. మన సెకండ్ పార్టిసిపెంట్ వైజాగ్ నుంచి హేమంత్, వాళ్ళ మదర్ రామలక్ష్మి గారితో. రామలక్ష్మి నమస్తే అండి. నమస్తే. హాయ్ హేమంత్. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఏ స్కూల్ అన్న? సెయింట్ జోసెఫ్ సెకండరీ స్కూల్. వెరీ నైస్ అమ్మా. మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. హేమంత్ ఏంటి ఇలాగే బోల్డ్ గా ఉంటాడు ఇంట్లో కూడా? యాక్టివ్ గా ఉంటాడండి. వెరీ నైస్. మరి వాట్ ఆర్ యువర్ హాబీస్? ప్లేయింగ్ అండ్ వాచింగ్ టీవీ. ప్లేయింగ్. ఏం ఆడతావు ఎక్కువ? క్రికెట్. మరి చదువు ఏంటంటే పరిస్థితి? బాగా చదువుతాడు. బాగానే చదువుతాడా? మీరు చెప్పినప్పుడు వింటాడా? వింటాడండి. సో మరి పెద్ద నువ్వే అవుతావు. నేవీ ఆఫీసర్. గుడ్, ఆల్ ది బెస్ట్. మన మూడో పార్టిసిపెంట్ హనుమకొండ నుంచి పూజిత, వాళ్ళ మదర్ స్వప్న గారితో. స్వప్న గారు నమస్తే అండి. నమస్తే అండి. హలో పూజిత. హాయ్ సార్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఏ స్కూల్ అమ్మా? స్వామి వివేకానంద హై స్కూల్. మీరేం చేస్తుంటారు? టీచర్ అండి. ఏ సబ్జెక్ట్ చెప్తారు మీరు? సైన్స్. సైన్స్. మరి మీకున్న ఓపిక పూజిత కూడా ఉందా ఇంట్లో? అస్సలు ఉండదండి. మీరు అలా అంటే వీళ్ళని ఒప్పుకోనండి. పూజిత సాఫ్ట్ గా కనిపిస్తుంది. సాఫ్ట్ గా ఉంటది కానీ చేసే అల్లరి బాగుంటదండి. మాట వింటుందండి అసలు? ఏం మాట్లాడదు కానీ చెప్పిన మాట అయితే అసలు వినదు. అసలు. మరి పూజిత వాట్ ఆర్ యువర్ హాబీస్? రీడింగ్ బుక్స్, వాచింగ్ టీవీ. గుడ్ గుడ్. మరి చదువు ఏంటండి పూజిత? చాలా బాగా చదువుతుందండి. బాగా చదువుతుంది. బాగా చదువుతుందండి. నైస్ పూజిత, ఆల్ ది వెరీ బెస్ట్ యూ. నెల్లూరు నుంచి మన నాలుగో పార్టిసిపెంట్ గౌతమ్, వాళ్ళ మదర్ కామాక్షి గారితో. కామాక్షి గారు నమస్తే అండి. నమస్కారం అండి. హాయ్ గౌతమ్. హాయ్ సార్. గౌతమ్ వాట్ ఆర్ యువర్ హాబీస్? డ్రాయింగ్, రీడింగ్ బుక్స్ అండ్ వాచింగ్ టీవీ. నైస్. మీరేం చేస్తుంటారండి? నేను టీచర్గా జాబ్ చేస్తున్నానండి. ఓ నైస్. ఇక్కడ ఏ క్లాస్ కి? ప్రైమరీలో సోషల్ డీల్ చేస్తున్నాను. వెరీ నైస్. మరి గౌతమ్ ఏంటి సోషల్లో? ఎస్ సార్, గుడ్ సార్. పెద్దగా ఏమవుతావు గౌతమ్ నువ్వు? ఐఐటిఎన్. బాగా చదువుతాడా అండి? బాగా చదువుతానండి. హౌస్ ఇన్ ఫిజికల్ యాక్టివిటీస్? ఎస్ సార్, గుడ్ సార్. గుడ్ లక్ టు యూ. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ కరీంనగర్ నుంచి అక్షర, వాళ్ళ మదర్ సరిత గారితో లెట్స్ వెల్కమ్. సరిత గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ అక్షర. హాయ్ సార్. లక్షణమైన అక్షర, ఏ క్లాస్ చదువుతున్నావు? 8th. ఏ స్కూల్ అమ్మా? రావుస్ మై టెక్నో స్కూల్. వెరీ నైస్ అమ్మా. మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. అక్షర ఎలా ఉంటుందండి ఇంట్లో?
బాగానే ఉంటుంది. బాగా చదువుకుంటుందా? బాగా చదువుతుంది. అల్లరి ఆటలు పాటలు అన్నీ ఉంటాయి. మరి పెద్దగా ఏమవుతావు నువ్వు? ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలంటే జీకే కావాలి కదా బాగా. ఎస్ సార్. మరి ఉందా బోర్డు అంత జీకే నీ దగ్గర? ఎస్ సార్. గుడ్, ఆల్ ది వెరీ బెస్ట్ అమ్మా నీకు. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్లు ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. ఒక్కొక్కళ్ళని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను, 4 ఆప్షన్స్ ఇస్తాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 points. తప్పైతే -5. డౌట్ ఉంటే అమ్మని అడగచ్చు, కాన్ఫిడెన్స్ లేకుంటే పాస్ చేసే. ముందుగా శ్వేత, త్రివర్ణ పతాకం, ఇందులో వర్ణం అంటే ఏంటి? నీ ఆప్షన్స్: ఏ 3, బి రంగు, సి జెండా, డి దేశం. మదర్ సార్. మా హెల్ప్ చేయరా? బి రంగు సార్. బి రంగు. అవును సార్. శ్వేత అమ్మ అంటున్నారు బి రంగు అని. ఫిక్స్ సార్, బి రంగు. ఓకే, ఐ ఫిక్స్ ఆప్షన్ బి రంగు. అండ్ శ్వేత కరెక్ట్ ఆన్సర్ అండ్ 10 points to you. రెడీ హేమంత్? సార్. యువర్ క్వశ్చన్ ఫర్ 10 points. సమయం 6 గంటలైనప్పుడు గడియారంలోని 2 ముళ్ళు ఏ యాంగిల్లో ఉంటాయి? నీ ఆప్షన్స్: ఏ 45 degrees, బి 60 degrees, సి 90 degrees అండ్ డి 180 degrees. డి సార్. ఆప్షన్ డి. ఎస్ సార్. పక్కానా? ఎస్ సార్. Option D 180 degrees is the right answer and 10 points to you. So next పూజిత, పురాణాల ప్రకారం 4 వేదాల్లో మూడోది ఏది? ఏ యజుర్వేదం, బి సామవేదం, సి అథర్వణ వేదం, డి ఋగ్వేదం. మదర్స్ హెల్ప్. మీ హెల్ప్ కావాలంటుంది పూజిత. అధర్వణ వేదం అనుకుంటున్నాను. అథర్వణ వేదం అనుకుంటున్నారు. అథర్వణ వేదం అనుకుంటున్నారమ్మా పూజిత. ఏంటి పరిస్థితి? ఋగ్వేదం. నువ్వు అంటున్నావు కాబట్టి గట్టిగా ఐ ఫ్రీజ్ ఋగ్వేదం. అండ్ ఋగ్వేదం దట్స్ రాంగ్ ఆన్సర్, -5. ఋగ్వేదం 4 వేదాల్లో పురాణాల ప్రకారం మొట్టమొదటి వేదం. ఎవరికైనా తెలుసా? ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. సో సామవేదం ఇస్ ద రైట్ ఆన్సర్. సామవేదం 3వ వేదం. గౌతమ్, మర్కటం అంటే ఏ ప్రాణి? నీ ఆప్షన్స్: ఏ పిల్లి, బి కుక్క, సి కోతి, డి మొసలి. డి ముస్లి ఫిక్సర్. అమ్మ అడగక్కర్లేదా? నాకు తెలుసు సార్. సో ఫ్రీజ్ చేసానా మరి? సార్. గౌతమ్, మొసలి ఇస్ ద రాంగ్ ఆన్సర్, -5. అమ్మా మీకేనా ఐడియా ఉందా? ఏదమ్మా? మర్కటం అంటే కోతి. గౌతమ్ అమ్మని అడుగుంటే బాగుండేది, ఎందుకంటే అమ్మ చెప్పిన ఆన్సర్ కోతి ఇస్ ద రైట్ ఆన్సర్. వెల్ అక్షర, మన దేశానికి ఇంటర్నెట్ కంట్రీ డొమైన్ కోడ్ ఏది? యువర్ ఆప్షన్స్ ఆర్: ఏ .com, బి .in, సి .inc, డి .india. ఇట్స్ .in. కాన్ఫిడెంట్ అమ్మని అడుగుతావా? కాన్ఫిడెన్స్. నువ్వు కూడా కాన్ఫిడెంట్ గా .in అంటున్నావు కాబట్టి ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి .in. అండ్ అక్షర .in రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. 5 questions పూర్తయిపోయిన తర్వాత మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. ఈ స్క్రీన్ మీద 3 పిక్చర్స్ చూపిస్తాను అండ్ ప్రతి పిక్చర్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతాను. కరెక్ట్ ఆన్సర్ చెప్పేస్తే 10 points, తప్పైతే -. డౌట్ వస్తే అమ్మని అడగడానికి లేదు, మీ అంతా మీరే ట్రై చేసుకోవాలి. ఓకేనా? చిత్రం ద పిక్చర్ లో మీ అందరికి ద ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో కనిపిస్తున్న ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పేరేంటి? ఓకే, టైమ్ అప్. వెల్ మదర్స్ ఎవరైనా? రవిశంకర్ అండి. పండిట్ శ్రీ శ్రీ రవిశంకర్. అవునా అండి? అవునండి. రైట్ ఆన్సర్. అమ్మకి చెప్పట్లు. రెడీ ఫర్ ద సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలో కనిపిస్తున్న బులంద్ దర్వాజా ఏ సిటీకి ముఖద్వారం?
బజర్ ప్రెస్ చేశాడు మన హేమంత్ సాహసానికి. యువర్ ఆన్సర్ ప్లీజ్. న్యూఢిల్లీ. హేమంత్, న్యూఢిల్లీ ఇస్ ద రాంగ్ ఆన్సర్. -5. ఆగ్రా తెలుసా, విన్నారా పేరు? ఆగ్రా జిల్లాలోని ఫతేపూర్ సిక్రీ ఆ సిటీకి ముఖద్వారం ఎక్కడుంది? ఏ రాష్ట్రంలో ఉంది? యూపీ. సో ద రైట్ ఆన్సర్ ఇస్ నాట్ న్యూఢిల్లీ, ఇట్ ఇస్ ఫతేపూర్. మీ అందరి కోసం ద థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలో ఉన్న ప్రముఖ క్రికెటర్ ప్రాతినిధ్యం వహిస్తున్న దేశం ఏ కాంటినెంట్ లో ఉంది? అగైన్ హేమంత్, యువర్ ఆన్సర్. ఏషియా. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న దేశం ఏది? పాకిస్తాన్. ఓకే, అసలు ఈయన ఎవరు? షాహిద్ అఫ్రిది. అఫ్రిది ఈయన? అవునా? పాకిస్తాన్ ఏషియాలో ఉంది. దట్స్ ద రైట్ ఆన్సర్. 10 points to you. మొత్తానికి సెకండ్ రౌండ్ అయిపోయేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్లు ఇప్పుడు మనం ముచ్చటైన మూడో రౌండ్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ రౌండ్, లిటరేచర్. ఈ రౌండ్ లో 3 words ఆన్ ద బోర్డ్. ప్రతి వర్డ్ లోంచి ఒక్క లెటర్ మాత్రం రివీల్ చేస్తాను అండ్ దాని తర్వాత క్లూ ఇస్తాను. ఆ లెటర్ని బట్టి, ఆ క్లూని బట్టి కనుక మీరు వెంటనే ఆన్సర్ గెస్ట్ చేసేస్తే 50 points. టైంకి గెస్ట్ చేయలేకపోతే ఇంకో లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు 40 points. ఆ తర్వాత ఇంకొక లెటర్ ఫర్ 30 points, and then 20 points, and then 10 points. అండ్ ఎప్పుడు తప్పు చెప్పినా -5. చలో, మీ అందరి కోసం విల్ హ్యావ్ ద ఫస్ట్ వర్డ్ లిటరేచర్ ఆన్ ద బోర్డ్. 10-lettered word. ఇందులో ముందుగా నేను మీకు రివీల్ చేస్తున్న లెటర్ నంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ, రెక్కలున్నాయి కానీ ఫ్యాన్ కాదు, ఎగురుతుంది కానీ ఫ్లైట్ కాదు. సాహసానికి దూకేసిన శ్వేత, యువర్ ఆన్సర్ ప్లీజ్. హెలికాప్టర్. హెలికాప్టర్. హెలికాప్టర్ స్పెల్లింగ్ చెప్పు ఒకసారి నువ్వు. HELICOPTER. నెంబర్ ఆఫ్ లెటర్ సరిపోయా? ఎల్ సరిపోయిందా? ఎగురుతుంది కానీ ఫ్లైట్ కాదన్నాను. హెలికాప్టర్ ఎగురుతుందా? కాదు చెప్పాలి. ఎగురుతుంది. ఎగురుతుంది కాబట్టి హెలికాప్టర్ రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. కాబట్టి 50 points వస్తాయి, తీసేసుకో. చలో, మీ అందరికి లిటరేచర్ లో సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. 3-lettered word. ఇందులో ముందుగా ఐ రివీల్ ఫర్ ఆల్ ఆఫ్ యూ లెటర్ నంబర్ 4. నేను మీకు ఇస్తున్న క్లూ, కొత్త కంప్యూటర్ కొన్నావా? ర్యామ్ ఎంత, రామ్ ఎంత? ఫాస్ట్ గా చెప్తే 50 points. టైమ్ అప్. 12 for 40 points. I reveal for all of you. Letter number 6. కొత్త కంప్యూటర్ కొన్నావా? ర్యామ్ ఎంత, రామ్ ఎంత? ఇప్పుడు చెప్తే 40 points. వెరీ వెరీ వాల్యుబుల్ స్కోర్. టైమ్ అప్. ఓకే, ఇప్పుడు 30 points కి మీ అందరి కోసం ఐ రివీల్ లెటర్ నెంబర్ 5. బజర్ ప్రెస్ చేసేసింది. అందరికన్నా ముందుగా మిస్ పూజిత, యువర్ ఆన్సర్. కాన్ఫిగరేషన్. స్పెల్లింగ్ ప్లీజ్. CONFIGURATION. నెంబర్ ఆఫ్ లెటర్స్ వరకు సరిపోయింది, FIG కూడా సరిపోయింది. మరి మన క్లూ సరిపోయిందా? ఎలా? RAM and ROM are configuration of computer. అది కరెక్ట్ ఆన్సర్. నీకు ఇచ్చేస్తున్నా, తీసేసుకో 30 points for the right answer. I reveal the third word in literature on the board. This is a 9-lettered word, a small word. ఇందులో ముందుగా I reveal for all of you letter number 4. నేను మీకు ఇస్తున్న క్లూ, లీగల్ గా తప్పని చెప్పాను, వినలేదు, అనుభవించు.
టైమ్ అప్. వెల్ 40 పాయింట్స్ కోసం మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 1. మరి విందాం మన హేమంత్ ఏమంటున్నాడు. వైలెన్స్. వైలెన్స్ స్పెల్లింగ్ చెప్పినానా? VIOLENCE. నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోలేదు అని డిప్లోమెంట్ ఇచ్చావు. సరిపోలేదు హేమంత్. నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోలేదు, క్లూ కూడా సరిపోలేదు. నెవర్ మైండ్, -5. చలో ఐ రివీల్ ఫర్ 30 పాయింట్స్ లెటర్ నంబర్ 6. చెప్పకుండానే నొక్కేసాడు సార్. మరి ఏమంటాడు విందాం. హేమంత్, Violation. నేను క్లూ మళ్ళీ రిపీట్ చేయకముందరే బజర్ ప్రెస్ చేస్తావు. ఇప్పుడైనా కనీసం స్పెల్లింగ్ చూసుకున్నావా? చూసుకోలేదు. అది అర్థమైంది, ఇప్పుడు చూసుకుంటున్నాను. స్పెల్లింగ్ చెప్పు. VIOLATION. VIOLATION. సరిపోయాయి నెంబర్ ఆఫ్ లెటర్స్? సరిగ్గా చూడు, సరిపోయాయి. VLT సరిపోయా లేదా? Yes, sir. క్లూ సరిపోయిందా లేదా? Yes, sir. ఎలా సరిపోయింది? సార్ మీరు లీగల్గా చెప్తే మేము చేయకపోవడం వైలేషన్ ఆఫ్ యువర్ అడ్వైస్. That's the right answer, Hemant, and 30 points to you. And మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. పిల్లలు టైంకి ఫుడ్ తినకపోతే మీరేం చేస్తారు? తినమని చెప్తాం సార్, ఇంకా వాళ్ళ ఇష్టానికి వదిలేస్తాము. తినకపోతే బలవంతం ఏం చేయలేము కదా సార్. మామూలుగా మరి శ్వేత అనే పేచి పెడుతుందా తిండికి? లేదు సార్, టైంకి తింటుంది, తనకు కావాల్సినది అడిగి తింటుంది. నైస్. అమ్మ మీరు చెప్పండి. హేమంత్ తింటాడండి. తింటాడు. రిమోట్ ఇచ్చేస్తే చక్కగా తింటూ టీవీ చూస్తాడు. అచ్చచ్చా, ఇప్పుడు హేమంత్కి ఉన్న మంత్రం ఏంటంటే రిమోట్ అన్నమాట. ఆ రిమోట్ ఇచ్చేస్తే తినేస్తాడండి ఏం పెట్టినా చక్కగా. అమ్మ మీరు చెప్పండి. పూజిత ఏంటి? తనకి ఇష్టమైనది చేసి పెట్టాలి. ఓ, తనకి ఇష్టమైన చేసినప్పుడు మాత్రమే టైంకి తింటుంది. తనకి టైం కంటే ముందే తినేస్తుంది తనకి ఇష్టమైతే. మీరు చెప్పండి. గౌతమ్ పరిస్థితి ఏంటి? టైంకి తినేస్తాడండి. టైంకి తినేస్తాడా? టైంకి తినేస్తాడు. సో తనతో మీకేం కాంప్లికేషన్ ఉండదు? ఏముండదు. సో చిన్నప్పటి నుంచి అంతేనా? చిన్నప్పుడు కూడా బాగా ఇబ్బంది పెట్టేవాడు ఏమన్నా? చిన్నప్పుడు ఇంకా బాగా తినేవాడు, ఇప్పుడు కొంచెం. మీరు చెప్పండి. అక్షర ఏంటి ఫుడ్ టైమింగ్ విషయంలో? టైంకే తింటుంది కానీ రైస్ వద్దండి, టిఫిన్స్ కావాలి. ఓ, అంటే టిఫిన్ టైంకి తింటుందా? టిఫిన్స్ అంటేనే ఇష్టంగా తింటుంది. రైస్ ఎక్కువ తిందు. రైస్ ఎక్కువ లావిపోతాను భయమా అక్షర ఏంటి? మరి మీరేం చేస్తారా అలాంటప్పుడు? హౌ డు యూ మేనేజ్? చేయమన్నది చేసి పెడతామండి. థ్యాంక్ యూ మదర్స్. మన లాస్ట్ రౌండ్ ఇవాళ ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్, ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కి ఎంపిక చేసి పంపించే రౌండ్ రన్ రాజా రన్. మొత్తం మనకి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఎస్. ఫస్ట్ క్వశ్చన్ కి 20 పాయింట్స్, సెకండ్ క్వశ్చన్ కి 40 పాయింట్స్, థర్డ్ క్వశ్చన్ కి 60, 80, 100. అండ్ తప్పు చెప్తే -10, -10, -20, -30, -40, -50. Here comes the first question for 20 points. Punctuation mark colon లో ఎన్ని డాట్స్ ఉంటాయి? Yes, Pujita, your answer. 2 dots. Punctuation mark colon లో 2 dots ఏ ఉంటాయి. That's the right answer and 20 points to you. 1 dot ఉండేది semicolon లో, colon లో కాదు. Here comes the second question for 40 points మీ అందరికి. ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు గ్రౌండ్ లో ఎన్ని వుడెన్ పీసెస్ ఉంటాయి? Yes, Mr. Hemant, your answer. 12. How come? Sir, 3 wickets and on the other side wickets మీద 2 ఉంటాయి. వాటిని ఏమంటారు? బేల్స్. Bails. 2 bats. వికెట్స్ ఆర్ దే మేడ్ ఆఫ్ వుడ్? Yes, sir. బేల్స్. Yes, sir. అన్ని అసలు నీవే. 40 పాయింట్స్ కూడా నీవే. రైట్ ఆన్సర్. టేక్ ఇట్ అవే. 60 points question for all of you. మన దేశంలోని సిటీ ఆఫ్ పర్ల్స్
ఏ రాష్ట్రంలో ఉంది? దిస్ టైమ్ ఇట్స్ పూజిత అగైన్. తెలంగాణ. మరి సిటీ ఆఫ్ పర్ల్స్ అంటే ఏంటి నీ లెక్కలో? హైదరాబాద్. ఓకే పూజిత, టెన్షన్ పెట్టను, చెప్పేస్తాను. ఎందుకంటే తెలంగాణ ఇస్ సో సారీ పూజిత. రైట్ ఆన్సర్ అండ్ 60 points to you. Chalo, let's see the 80 points question now. నిపోన్ అని ఏ దేశాన్ని అంటారు? పూజిత has taken the risk. జపాన్. తెలుసా పూజిత? I heard, sir. I heard it somewhere. జపాన్ దేశాన్ని నిపోన్ అంటారు అనుకుంటున్న నీ ఆన్సర్ is the right answer and 80 points to you. So friends, last question. ఈ క్వశ్చన్ కి శ్వేత నువ్వు ఆన్సర్ చెప్తే 160 points కి వెళ్తావు. హేమంత్ నువ్వు చెప్తే 180 కి వెళ్తావు. బట్ పూజిత 185 లో ఉంది. గౌతమ్ నువ్వు చెబితే 95 కి వెళ్తావు. అండ్ అక్షర నువ్వు చెప్తే 110 కి వెళ్తావు. సో గివ్ యువర్ బెస్ట్ టిల్ ది లాస్ట్. ఓకేనా? శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న మీకోసం. 1947 ఆగస్టు 15వ తేదీన ఎర్రకోట మీద మన జాతీయ జెండాను ఎగరేసింది ఎవరు? ఎస్ మిస్టర్ గౌతమ్. జవహర్లాల్ నెహ్రూ. చూసావా నువ్వు ఏమైనా ఫోటోని కానీ వీడియోని కానీ చూసావా? ఆయన ఎందుకు ఎగరేశారు? బికాజ్ హీ వాజ్ ఎలక్టెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఆగస్ట్ 15న ప్రతి సంవత్సరం మనం చూస్తూనే ఉంటాం ఎర్రకోట మీద జాతీయ జెండాను ఎగరేసేది ప్రైమ్ మినిస్టర్. 1947లో ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ. మనకి ఇండిపెండెన్స్ వచ్చింది ఎప్పుడు? మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు? జవహర్లాల్. కాబట్టి జవహర్లాల్ నెహ్రూ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 100 points to వెరీ గుడ్ గౌతమ్. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 185 points తో హనుమకొండ నుంచి వచ్చిన పూజిత. అండ్ మీ అందరికీ ఈ టీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. సో ఇక లేట్ ఎందుకు, లెట్స్ కాల్ అపాన్ టుడేస్ ఛాంపియన్ మిస్ పూజిత అలాంగ్ విత్ హర్ మదర్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అది Yes, sir. యా చెప్పండి, కంగ్రాట్స్. సో ఫైనల్ గా ఎలా అనిపించింది? తను ముందు నుండి కాన్ఫిడెంట్ గా ఉంది. అసలు నేనే ఫస్ట్ టెన్షన్ పడ్డాను. ఏం కాన్ఫిడెంట్ బాబు, తెగ నెక్కి పడిపోయింది అసలు. ఆ ముందు నుండి కాన్ఫిడెంట్ ఉంది, కానీ ఇక్కడికి వచ్చేసాక టెన్షన్ పడిపోయింది కదా. అవునండి. బేసికలీ కూల్ పిల్లే. ఆ కూల్ చాలా కూల్, వచ్చే వరకు కూల్ గా ఉంది, కానీ స్టేజ్ ఎక్కాక అసలు తన టెన్షన్ నేను ఇప్పటివరకు చూడలేదు. నువ్వు అనుకున్నావు గెలుస్తావని? ఎస్ సార్. కాన్ఫిడెంట్ గా ఉన్నావు? ఎస్ సార్. ఎందుకంత టెన్షన్ పడ్డావు చిన్న చిన్న వాటికి? కన్ఫ్యూజ్ చేసేసరికి టెన్షన్ పడినా. That's okay, but you should always be balanced, cool, okay? ఓకే సార్. I understand your tension and excitement, but still, okay? Very well played. Hearty congratulations. Thank you, sir. Any watch భలే బాగుంది. థ్యాంక్ యూ సార్. ఈటీవీ నుంచి నీకు ఛాంపియన్ సర్టిఫికేట్. ఇవాళ ఛాంపియన్ పూజితకి ఈటీవీ నుంచి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్. పూజిత, చాలా టెన్షన్ పడితే పడ్డావు కానీ బాగా ఆడి ఛాంపియన్ అయిపోయావు. మరి ఈసారి టెన్షన్ పడకుండా ఛాంపియన్ అయిపోతావా? ఎస్ సార్. ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ అయిపోతావా? ఎస్ సార్. టు విన్ 1 lakh and the trophy. ఎస్ సార్. ఎప్పుడు? Sunday. సండే ఫన్ డే రోజున ఛాంపియన్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీ కోసం 1,00,000 రూపాయల కోసం ఫైట్ చేస్తావా? ఎస్ సార్. ప్రిపేర్డ్ గా రావాలి మరి. ఓకే సార్. సో పూజిత, we will meet up tomorrow at 12 o'clock ఎస్ సార్. for champion of the champions. All the best. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. చాలా టెన్షన్ పడుతూ పెడుతూ పెరుగుతూ లాస్ట్ కి పూజిత అయిపోయింది ఇవాల్టి ఛాంపియన్.
మరి ఇలాంటి మరొక చక్కటి ఎపిసోడ్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.